హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో భాగంగా వర్డ్ దాని యొక్క రిలేటెడ్ ప్లేస్ అంటే రకరకాలుగా మనకు చేపల పెంపకం అయితేనేమి, తేనెటీగల పెంపకం అయితేనేమి, ఆశ్రయాలు ఇచ్చే ప్రదేశం అయితేనేమి, ఓకేనా. తర్వాత మార్గ్ అంటే ఏమి, మార్చర్ అంటే ఏమి, సిమెంట్ అంటే ఏమి, బర్రాక్స్ అంటే ఏంటివి, ఇగ్లు అంటే ఏంటివి, మింట్ అనే ప్రదేశం ఏం చేస్తారు. సో ఈ విధంగా రకరకాల వాటికి రకరకాల ప్లేస్లు ఉంటాయి. వాటి గురించి ఇక్కడ కంప్లీట్గా సింపుల్గా నేర్చుకుంటాం. ఈ యొక్క వీడియో అనేది మనకు అన్ని రకాల పోటీ పరీక్షలకు, ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ అయితేనేమి, సిహెచ్ఎస్ఎల్ అయితేనేమి, ఎంటీఎస్ అయితేనేమి, జీడీ అయితేనేమి, సిపిఓ అయితేనేమి, అదే మాదిరిగా హైకోర్టు ఎగ్జామినేషన్స్, తెలంగాణ హైకోర్టు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితేనేమి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అయితేనేమి, ఏదైనప్పటికీ అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామినేషన్స్, క్లర్క్స్ కావచ్చు, పిఓస్ కావచ్చు, మరి ఎస్ఐ ఉద్యోగాలకు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు, మరి ఏపీపీఎస్సీలో అంటే మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు సార్ ఇంగ్లీష్ కదా, ఏపీపీఎస్సీ ఏం పనికొస్తుంది అనుకోవచ్చు. కానీ ఏపీపీఎస్సీలో మనకు రీజనింగ్ మిత్రం, రీజనింగ్లో ఇది అనాలజీలో భాగంగా ఈ యొక్క వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇది రీజనింగ్ పరంగాను, అంటే మెంటలిబిలిటీ పరంగాను, మరి ఇంగ్లీష్ అక్కడ కంపల్సరీ ఉంది కాబట్టి వాటి పరంగాను ఈ యొక్క వీడియో అనేది చాలా స్పెషల్గా అన్ని రకాలుగా మనకి ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. సో వీలైనంత వరకు మీకు ప్రతి దానికి కూడా తెలుగులో కూడా మీనింగ్ రావడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా మెమరైజ్ చేసుకునే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఎంజాయ్ చేద్దాం. చూస్తే మరి ఇక్కడ అక్వేరియం, ఏపియారీ, అవియారీ, అసైలం, ఆర్కైవ్స్. మీకు ఒకసారి పలకండి. ఎందుకంటే ఇవి పలకాలి మీరు గట్టిగా అంటే మనకి ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్తో భాగంగా దాంతోపాటుగా మనకు స్పెల్లింగ్ చెక్ కూడా పనికొస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ మీరు భావించండి. ఓకే, చెప్తున్నాడు కూడా అక్వేరియం, ఏపియారీ, అవియారీ, అసైలం, ఆర్కైవ్స్. చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా ఐయుఎం ఉంది. సో మిత్రం ఎక్కడ సరే మీరు గమనించండి, ఒక ప్లేస్, ఒక పదం చివర ఐయుఎం ఎండ్ అవుతా ఉందంటే దాని మీనింగ్ ఏమంటే అది ఒక ప్రదేశం అని అర్థం. సో ఆక్వా అంటే ఏమంటే ఆక్వా కల్చర్ అంటూ ఉంటాం మనం. సో ఆక్వా కల్చర్ అంటే మీ చేపల పెంపకం కదా. సో అక్కడ ఆక్వా అంటే ఫిష్ రిలేటెడ్, రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు. ఓకే, ఇక్కడ అక్వేరియం అంటే ఏమంటే ఏ ట్యాంక్ ఫార్ ఫిషెస్. ఇంట్లో మనం అందానికి, అలంకారానికి ఈ యొక్క ఫిష్లు మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం, అక్వేరియంలో పెట్టేసి వాటిని చూసుకొని మనం ఆనందిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మన బాధ కలిగినప్పుడు మనసు తేలిగ్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ కాల్డ్ అక్వేరియం. సో ఆక్వా కల్చర్ అంటే ఏమండి చేపల పెంపకం కదా. కాబట్టి అక్వేరియం అంటే ఏ ట్యాంక్ ఫార్ ఫిషెస్ అంటే చేపలు ఉంచే ట్యాంక్. ఏపియారీ చాలా చాలా ఇంపార్టెంట్, అది ఏపియారీ. సో ఏపియారీ అంటే తేనెటీగలు అనమాట. ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, తేనెటీగలు ఉంచే ప్రదేశం, తేనెటీగలు ఉంచే దాన్ని మనం ఏమంటామంటే తేనెటీగల పెంపక కేంద్రం అంటాం, తేనెటీగల పెంపక కేంద్రం అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏవియారీ, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. సో ఏవియారీ అంటే బర్డ్స్ ఉంచే ప్రదేశం, బర్డ్స్ పక్షులు. ఇదేమో తేనెటీగలు ఉంచే ప్రదేశం, ఇదేమో పక్షులు. ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, దెన్ అసైలం చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, అసైలం అనేది. సో అసైలం అంటే సపోజ్ దలైలామా గారు టిబెట్ నుంచి అక్కడ చైనా దాడికి తట్టుకోలేక ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్నారు, ఆయన ఆశ్రమం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ రక్షణ లేక ఇండియాలో షెల్టర్ పొందుతున్నారు. అదేవిధంగా సల్మాన్ రష్దీ ఇండియన్ రైటర్ ఇక్కడ తన కమ్యూనిటీ ఇబ్బంది ఉందనేసి బ్రిటన్కి లేచి వలసపోయినాడు, అక్కడ ఆశ్రయం పొందుతున్నాడు. సో ఈ విధంగా రాజకీయ కారణాల వల్ల అయితేనేమి, ఒక రైటర్స్కి తన యొక్క దేశంలో రక్షణ లేదని భావించినప్పుడు వారు వేరే దేశానికి వెళ్తారు, అక్కడ షెల్టర్ పొందుతారు. సో అటువంటి వాళ్ళకు ఇచ్చే దేశాలు మనం ఏమంటామంటే ఆశ్రయాలు అంటాం. అంటే ఆ ప్లేస్ని ఏమంటామంటే ఆశ్రమం వేరే, ఆశ్రయం వేరే. సో ఆశ్రమం అంటే మళ్ళీ మనకు మనం ఈ యొక్క ఏం చెప్తాం మనం, మఠం అధిపతులు ఉండేది ఆశ్రమం. ఆశ్రయం అంటే ఆశ్రయం కల్పించేటువంటివి, అది ఒక మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ ఏమంటే మనకు పిచ్చి వాళ్ళను ఒక చోట మనం ఉంచుతాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అటువంటి ప్లేస్ నుండి ఏమంటామంటే మనం అసైలం అని కూడా అంటాం. సో అసైలం అంటే ఏ ప్లేస్ వేర్ మ్యాడ్ పర్సన్స్ ఆర్ కెప్ట్, ఇది ఒక మీనింగ్. సో ఇంకొక మీనింగ్ ఏమంటే
ఇక్కడ శరణు పొందిన వాళ్ళు, ఆశ్రయం కల్పించుకున్న వాళ్ళు, 2 మీనింగ్స్ మీద మ్యాడ్ పర్సన్స్ ఉంచే ప్రదేశాన్ని కూడా అసైలం అంటాం. అదే మాదిరిగా గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయ పరంగా అయితేనేమి, రైటర్స్ పరంగా అయితేనేమి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా కూడా అది కూడా అసైలమే. ఓకే, ఆర్కైవ్స్. సో ఆర్కైవ్స్ అంటే ఏమంటే మనకి మ్యూజియం ఉంది మిత్రమా. సో మ్యూజియం మనం ఏం చేస్తాం, పురాతనమైనటువంటి శిలలను రాళ్లను కత్తుడు అన్నీ భద్రపరుస్తాం. అవి ఏంటివి, శిలలు. మరి ఇక ఆర్కైవ్స్ అంటే పురాతనమైనటువంటి రైటింగ్స్ని భద్రపరిచే గదిని ఏమంటామంటే మనం ఆర్కైవ్స్ అంటాం. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. ఓకే, గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. ఎందుకంటే ఆర్క్ అంటే రూలింగ్ అని కదా, అంటే వాళ్ళు రూల్ చేసినటువంటి రికార్డ్స్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్వేరియం అంటే చేపలు ఉంచే ట్యాంక్, ఏపీఆర్ అంటే థియరటికల్ పెంపక కేంద్రం, అవిఆర్ అంటే పక్షిశాల, పక్షులు ఉంచే ప్రదేశం, అసైలం అంటే ఆశ్రయం, దెన్ ఆర్కైవ్స్ అంటే పూర్వపు కాలపు దస్తావేజులు ఉంచే స్థలాన్ని మనం ఆర్కైవ్స్ అంటాం. దెన్ అరేనా, మార్గ్, మార్చురీ, సిమెటరీ, క్రిమెటోరియం. ఇక్కడ కూడా ఒక వర్డ్ వచ్చి మనకు క్రిమెటోరియం. అంటే క్రిమెటోరియం అంటే మాత్రమే మనకు క్రిమేషన్స్ అంటే ఏమి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు పూడ్చిపెడతాం కదా, అంత్యక్రియలు చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ క్రిమేషన్స్ అంటే అంత్యక్రియలు అనమాట. అంటే అంత్యక్రియలు జరిగే ప్రదేశాన్ని మనం క్రిమేషన్ అంటాం. ఓకే, క్రిమెటోరియం అంటాం. ఇక్కడ మనకేముంది, అక్వేరియం. ఇదేముంది మనకు, క్రిమెటోరియం. క్రిమేషన్ గ్రౌండ్ వేర్ ద లాస్ట్ ఫ్యూనరల్ రైట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. చనిపోయిన తర్వాత ఇంకా చివరిసారిగా మనకు వాళ్ళకు క్రిమేషన్స్ అంత్యక్రియలు చేస్తాం. ఆ యొక్క ప్లేస్ని ఏమంటామంటే మనం క్రిమెటోరియం అంటాం. సింపుల్ మనం చెప్పాలంటే శ్మశానం అంటాం. దెన్ అరేనా. సో అరేనా అంటామంటే ఏ ప్లేస్ ఫర్ రెజ్లింగ్. సో రెజ్లింగ్ ఆట ఆడతారు కదండి, కుస్తీ పోట్లు పడుతూ ఉంటారు. ఆ యొక్క ప్లేస్ను ఏమంటాం, ఎరేనా అంటాం, అంటే రంగస్థలం అంటాం. దెన్ మార్గ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. సో మార్గ్ అంటే శవాలను ఉంచే ప్లేస్. అంటే అక్కడ ఫస్ట్ ఎవరి బాడీ మనకు తెలియదు, అక్కడ అన్నీ ఉంచుదాం, తర్వాత అన్నీ అక్కడ పోయిన తర్వాత మనం ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మార్గ్. అంటే మార్చురీ కూడా ఉంటుంది మిత్రం అక్కడే. ఇక్కడ మార్గ్ అంటే ఏమంటే ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో డెడ్ బాడీ దొరికింది, ఎవరిదో తెలియదు, మనం అక్కడ ఉంచుతాం. తర్వాత వాళ్ళకి రిలేటివ్స్ వచ్చి చూస్తారు, ఈ యొక్క బాడీ ఎవరిది చూస్తారు. సో ఆ యొక్క ప్లేస్ని ఏమంటామంటే మనం మార్గ్ అంటాం. దెన్ మార్చురీ అంటే ఇది కూడా డెడ్ బాడీ పెట్టే ప్లేసే, కాకపోతే అక్కడ ఏం చేస్తాం, పోస్ట్ మార్టం చేస్తాం. ఏం చేద్దాం మిత్రం, అక్కడ పోస్ట్ మార్టం. సో పోస్ట్ మార్టం చేసే ప్లేస్ని మార్చురీ అంటాం. మరి డెడ్ బాడీని ఐడెంటిఫై చేసే దాని గురించి గదిని ఏమంటామంటే మనం మార్గ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సో మార్గ్, ఎందుకంటే మార్టైర్ అంటాం. ఓకే, సో మార్టర్ అంటే ఏమంటే చనిపోయిన తర్వాత, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు మార్టర్ డే అంటాం. అంటే గొప్ప వ్యక్తి దేశంలో చనిపోయిన మార్టిర్స్ డే అంట. కాబట్టి మార్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ పోస్ట్ మార్టం. ఇదేమిది, ఫర్ ఐడెంటిఫికేషన్ అంటే మార్గ్, ఫర్ పోస్ట్ మార్టం అయితే మార్చురీ. దెన్ సిమెటరీ అంటే ఏ డెడ్ బాడీని పూడ్చిపెడతాం కదా, ఆ యొక్క ప్లేస్ని ఏమంటామంటే మనం సిమెటరీ అంటాం. ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ బరీడ్. మనం ఎటు గుర్తుపెట్టుకోవాలంటే బాడీ అంటే చనిపోయిన తర్వాత బాడీని ఏం చేస్తాం, మనం లోపల పూడ్చిపెడతాం. పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ మనం పైన సిమెంట్ పూస్తాం అట్లా అనుకోండి. ఓకే, అంటే మళ్ళీ అంతా మళ్ళీ శవాన్ని పూడ్చిపెట్టి దాని మీద ఏం చేయాలి, మనం సిమెంట్ వేస్తాం. అంటే మన సమాధి కట్టడానికి. ఇక్కడ అడ్డు గుర్తుపెట్టుకుని మీకు ఈజీ గుర్తుపెట్టాలి, సిమెటరీ అండి, నాట్ సిమెంట్. సిమెటరీ అంటే ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ బరీడ్. కాబట్టి ఎరేనా అంటే ఏమండి రెజ్లింగ్ ప్లేసు. మార్గ్ అంటే శవాలను గుర్తించడానికి ఉపయోగించే ప్లేసు. మార్చురీ అంటే పోస్ట్ మార్టం, మృతదేహాలను భద్రపరిచే గది. అంటే ఇక్కడ దేనికి, ఫర్ ది పర్పస్ ఆఫ్ ది పోస్ట్ మార్టం, ఎందుకు చనిపోయినాడు ఏమని చెప్పే దాని గురించి. సిమెటరీ అంటే శ్మశాన వాటిక. క్రిమెటోరియం అంటే ఇది కూడా శ్మశానమే, చనిపోయిన తర్వాత లాస్ట్ అనేక అంత్యక్రియలు చేస్తాం. దట్ ఈస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ క్రిమెటోరియం. దెన్ శానిటోరియం, ఆర్ఫనేజ్, క్యాసినో, బ్రెవరీ, బరాక్. సో వన్స్ అగైన్ ఇక్కడ ఏముంది, ఐయుఎం ప్లేస్, ఇది కూడా ఐయుఎం. శానిటోరియం. సో శానిటోరియం అంటే మనకి హెల్త్ బాగాలేదు అనుకోండి. సో హెల్త్ బాగాలేనప్పుడు మనం మంచి హాస్పిటల్కి, అంటే లోకల్ ఉండేది కాదు, దూర ప్రాంతాల్లో లైక్ కేరళలో కానీ లేదా చల్లటి ప్రదేశాల్లో కానీ అక్కడ ఆ యొక్క వాతావరణం కూడా అనుకూలించగా ఉంటుంది. ఆ యొక్క మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ మనకి హెల్త్ అనేది కొంచెం రికవరీ అవుతుంది. ఆ యొక్క ప్లేస్ అంటే మనం శానిటోరియం అంటాం. అంటే ఏ ప్లేస్ ఫర్ ద సిక్ టు రికవర్ ద హెల్త్. సో ఆ ప్లేస్కి వెళ్తే మనకి సిక్నెస్ అనేది రికవర్ అవుతుంది. ఓకే అంటే లైక్ ఆరోగ్య కేంద్రాలు. సో మన దగ్గర ఉండేది కాదు, కొంచెం మంచి విశాలంగా, మంచి ప్లేస్గా, మంచి వాతావరణంలో ఉండేటువంటి వాటిని మనం ఏమంటామంటే శానిటోరియం అంటాం. ఏ ప్లేస్ ఫర్ ద సిక్ టు రికవర్ హెల్త్.
దెన్ ఆర్ఫనేజ్. సో ఆర్ఫనేజ్ అంటే ఎవరండి? అనాథ. సో ఆర్ఫనేజ్ అంటే ఏమంటే ఆ యొక్క అనాథ పిల్లలు ఉండే ప్రదేశం, ప్లేస్ వేర్ ఆర్ఫన్స్ ఆర్ హౌస్డ్. దెన్ క్యాసినో. సో క్యాసినో అంటే ఏమండి? సో జూదాటం ఆడే ప్లేస్. ఓకే, క్యాసినో. క్యాష్ అక్కడ క్యాష్ ఆడతాం, క్యాష్ ఆట ఆడుకుంటాం. క్యాసినో ఏ ప్లేస్ విత్ గ్యాంబ్లింగ్ టేబుల్. సో క్యాష్ ఆట ఆడుకున్న క్యాసినో. దెన్ బ్రెవరీ అంటే తాగేది. అంటే ఇక్కడ ఏం తాగుతారు? నీళ్ళు తాగేది కాదు, మందు తాగేదానికి ఒక ఫ్యాక్టరీ తయారు చేయాలి. ఆ యొక్క ప్లేస్ను అంటే ఎక్కడికి మందు తయారు చేస్తారో ఆ యొక్క ప్లేస్ ఏమంటాం మనం? బ్రెవరీస్ అంటాం. ఫ్యాక్టరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బీర్. దెన్ బర్రాక్. సో బర్రాక్ అంటే ఏ బిల్డింగ్ ఫర్ ద సోల్జర్స్, ఏ బిల్డింగ్ ఫర్ లాడ్జింగ్ ఆఫ్ ద సోల్జర్స్ అంటే సోల్జర్స్ నివసించే ప్లేస్. లైక్ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అండర్ గ్రౌండ్లో కొన్ని ప్లేస్లు ఉంటాయి. ఓకే, దట్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ బర్రాక్స్. ఓకే, సో శానిటోరియం ఉంటామండి, ఆరోగ్య కేంద్రాలు. ఆర్ఫనేజ్ అంటే అనాథ శరణాలయాలు. క్యాష్ అంటే క్యాష్ ఆట ఆడుకునేది, జూద గృహం. బ్రెవర్ అంటే బీర్ తయారు చేసేది, సారా బట్టి. బర్రాక్ అంటే సిపాయిలు అంటే సోల్జర్స్ నివసించే ఇండ్లు లేదా గదులను మనం ఏమంటామంటే బర్రాక్ అంటాం. దెన్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం ఒకసారి. ఇక్కడ మింట్, ఇగ్లు, స్కెబర్డ్, దెన్ SHEATH అండి ఇది, షీత్, ఆర్కర్డ్, స్టాబుల్. ఒకసారి చూస్తే మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకు మింట్ ఉంది మిత్రమా. సో మింట్. సో మింట్ అంటే మనకు గుర్తుకొచ్చేదేమంటే ఇంట్లో మనం మింట్ ఎక్కువ వాడుతూ ఉంటాం. పప్పర్ మింట్లు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పుదీనా. సో పుదీనాను మనం మంచి టేస్ట్ కొరకు మనం వాడుతూ ఉంటాం. అదొక మీనింగ్ వస్తే ఇంకొక మీనింగ్ ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు తయారు చేస్తుంటుందా, ప్రింట్ చేస్తుంటుందా, ఆ యొక్క ప్లేస్ కూడా మనం ఏమంటామంటే మింట్ అంటాం. ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్ ఈజ్ కాల్డ్ మింట్. ఇగ్లూ. సో ఇగ్లు అంటే ఏమండి? ఇగ్లూలు అంటే ఎస్కిమోలు నివసించే ప్రదేశాన్ని ఏమంటామంటే వాళ్ళు ఇంటిని ఏమంటామంటే మనం ఇగ్లూ అంటాం. ద హౌస్ ఆఫ్ అన్ ఎస్కిమో. దెన్ ఇంపార్టెంట్ వన్ స్కాబార్డ్ ఆర్ షీత్. స్కాబార్డ్ ఆర్ స్కీత్. సో ఇప్పుడు మనం ఒక కత్తి ఉంటుంది, పెద్ద కత్తి, రాజులు ఉపయోగించే కత్తి, పెద్ద పొడవు ఉంటుంది. మరి ఆ కత్తిని ఓపెన్గా పెట్టినామనుకోండి, ఎవరికైనా పొడుచుకుంటే రాజు నడుచుకుంటూ పోతాను అనుకోండి, అది తగులుకుంటే దెబ్బలు తగులుతాయి. అందుకేం చేస్తారు రాజు? ఆ యొక్క పెద్ద కత్తిని ఒక వరలో అంటే ఒక ఏమంటే మనం ఒక పెద్దది దాని తొడుగు ఉంటుంది, ఆ యొక్క తొడుగులు దూరుస్తాడు అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? పోయినా కూడా అదేం కాదు, ఓపెన్లో ఉండదు. సో మనం ఏదైతే వస్తువులు దాచుకుంటామో, పెన్నులు ఎక్కడ ఉంటాం లోపల పెట్టుకుంటాం జాగ్రత్తగా, కత్తులు ఇంట్లో దాచుకుంటాం. ఆ విధంగా ఈ పెద్ద కత్తి కాబట్టి ఆ యొక్క పెద్ద కత్తికి వర అని అంటాం, దాన్ని అక్కడ దాచుకుంటాం. ఆ యొక్క ప్లేస్ను ఏమంటామంటే మనం స్కెబార్డ్ అంటాం. అంటే స్టీత్ అంటే ఏ కేస్ ఇన్ విచ్ ఏ స్వోర్డ్ ఈజ్ కెప్ట్. అంటే కత్తిని, స్వోర్డ్ను ఉంచే ప్లేస్ని ఏమంటామంటే మనం స్కెబార్డ్ అంటాం. దెన్ ఆర్కర్డ్ అండ్ ఆర్చర్డ్. ఓకే, ఆర్చర్డ్ అంటే ఏమంటే ఏ ప్లేస్ వేర్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ గ్రోన్. పండ్ల తోటలు పెరిగే ప్రదేశం. దెన్ స్టాబుల్. దీని 2 మీనింగ్స్ ఉన్నాయి మిత్రం మనకు. స్టాబుల్. సో స్టేబుల్ గవర్నమెంట్ అంటాం. సో నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఏమే, అది స్థిరత్వంగా ఉంది, ఎవరు దాన్ని తొనకరించి బెలగించలేరు, మంచి మెజార్టీతో ఉంది అని చెప్పడం, అది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏమంటే ఎక్కడైతే హార్సులు, గుర్రాలు కట్టుతామో ఆ యొక్క ప్లేస్ ఏమంటామంటే మనం స్టాబుల్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్తో పాటుగా రీజనింగ్లో ఇవి మనకు ఎక్స్ట్రాడనరీ మనకు వస్తుంది మిత్రం. రీజనింగ్లో మనకు ఫైండ్ ద సిమిలర్ వర్డ్స్, లేకుంటే డిఫరెంట్ వర్డ్స్ కనుక్కుంటారు కదా క్లాసిఫికేషన్లో, ఆడ్ మ్యాన్ అవుట్లో, అవన్నీ ఇక్కడ మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట ఇవి. ఓకే, దెన్ మింట్ అంటే ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్. ఇగ్లు అంటే ద హౌస్ ఆఫ్ ఎన్ ఎస్కిమో. స్కెబర్డ్ అంటే ఏ కేస్ ఇన్ విచ్ ఏ స్వర్డ్ ఈజ్ కెప్ట్. ఆర్కర్డ్ అంటే ఏ ప్లేస్ వేర్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ గ్రోన్. స్టాబుల్ అంటే గుర్రము ఉంచే ప్రదేశం. కాబట్టి మింట్ అంటే టంకశాల అంటాం. ఇగ్లు అంటే అర్ధచంద్రాకారపు గుడిసె. స్కెబర్డ్ అంటే వర, లోహంతో తయారు చేసినటువంటిది. దెన్ ఆర్చర్డ్ అంటే పండ్ల తోట. స్టేబుల్ అంటే గుర్రపుశాల. స్టేబుల్ గవర్నమెంట్ అంటే స్థిరమైనటువంటి మీనింగ్ ఉపయోగిస్తాం. తర్వాత స్టై, స్కల్లరీ, మొనాస్టరీ, కెన్నెల్, హచ్. ఓకే, చూద్దాం. స్టై అంటే పిగ్గులు, పందులు ఉంచే ప్లేస్. సో పందులను పెంచుకునే దానికి ఒక ప్లేస్ ఉపయోగించి మనం ఆ యొక్క ప్లేస్ అంటే మనం స్టై అంటాం. ఏ ప్లేస్ వేర్ పిగ్స్ ఆర్ కెప్ట్. స్కల్లరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. స్కల్లరీ అంటే మన ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, పాత్రని కడగడానికి మనం ఏం చేస్తాం, ప్లేట్ తింటాం, వేస్తాం. నాన్న అడిగి చేస్తే అక్కడ వేస్తాడు, అందరూ అక్కడ వేస్తాం. తర్వాత అమ్మపై నీట్గా శుభ్రం చేసుకుంటుంది. అంటే ఇక పాత్రలు శుభ్రం చేసుకునే ప్లేస్ని ఏమంటామంటే మనం స్కల్లరీ అంటామండి. స్కల్లరీ ఏ ప్లేస్ వేర్ ప్లేట్స్
డిషెస్ అండ్ అదర్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ వాష్డ్ అప్. అంటే మనం ఎక్కడైతే ఇక ప్లేట్లు కానీ డిష్లు కానీ అంటే క్లీనింగ్ పర్పస్ ఉపయోగిస్తున్న ప్లేస్ను అంటే క్లీన్ చేసే ప్రదేశం ఏమంటామంటే మనం స్కల్లరీ అంటామండి, స్కల్లరీ. దెన్ మొనాస్టరీ. సో మొనాస్టరీ అంటే ఇక్కడ ఋషులు కానీ మునులు కానీ అంటే వాళ్ళు నివసించే ప్లేస్. ఈ రెసిడెన్షియల్ ఫర్ మాంగ్స్ ఆర్ ప్రీస్ట్ అని బోధించే వాళ్ళు, మాంగ్ అంటే ఋషులు, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియాని ఏమంటామంటే మనం మొనాస్టరీ అంటామండి, మొనాస్టరీ. దెన్ కెన్నెల్. సో కెన్నెల్ అంటే ఏమండి డాగ్స్. ఇది జనరల్గా ఎవరి ఇంట్లో కుక్కలు ఉంటాయి పెంచుకుంటుంటారు, వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కెన్నెల్ అనేసి. ఏ ప్లేస్ వేర్ డాగ్స్ ఆర్ కెప్ట్ ఇస్ కాల్డ్ కెన్నెల్. హచ్ చాలా చిన్న ఇంపార్టెంట్ వర్డ్. ఏ వుడెన్ బాక్స్ విత్ ఎ ఫ్రంట్ ఆఫ్ వైర్ ఆర్ ర్యాబిట్స్ కానీ ఇలాంటి కుక్కలు చిన్న కుక్కలు ఉంచుకునే ప్లేస్ ఏమంటామంటే మనం హచ్ అంటాం, హచ్. ఓకే, మరి చూస్తే ఇక్కడ స్టై అంటే పందుల దొడ్డి, స్కల్లరీ అంటే పాత్రలు శుభ్రం చేసే ప్రదేశం, మొనాస్టరీ అంటే మఠం, కెన్నెల్ అంటే కుక్కల దొడ్డి అంటే పెట్ డాగ్స్, హచ్ అన్న కూడా ఏమంటే కుందేలు బోన్ అంటాం, లేకుంటే స్మాల్ అనిమల్స్ లేకుండా ఇక్కడ కూడా డాగ్స్ వస్తాయి, అంటే అన్ని రకాల స్మాల్ అనిమల్స్ను కూడా ఉంచే ప్లేస్ కూడా మనం ఏమంటే హచ్ అని అంటాం. దెన్ హైవ్, హ్యాంగర్, గ్రానరీ, డ్రే, దెన్ క్రీచ్ ఆర్ క్రీచ్ మీ ఇష్టం. హైవ్, హ్యాంగర్, గ్రానరీ, డ్రే, ఓకే, క్రీచ్ ఆర్ క్రీచ్. చూడండి హైవ్ అంటే ఏమండి, హైవ్ అంటే తేనెటీగలు నివసిస్తాయి కదా ప్లేస్, అంటే ఒక తేనె పట్టు ఉంటుంది, దాంట్లో షెల్టర్ పొందుకుంటాయి. సో ఆ యొక్క తేనె తెట్టెను ఏమంటామంటే మనం హైవ్ అంటాం, హైవ్. ఓకే, తేనె గూడు లేదా తేనె తెట్ట, ఏ ప్లేస్ ఫర్ బీస్. హ్యాంగర్. సో జనరల్గా హ్యాంగర్ ఇంట్లో కూడా ఉంటాయి మిత్రమా. సో ఇంట్లో హ్యాంగర్స్ ఏమి మనకు షర్టును ప్యాంటును టవల్స్ని తగిలించుకుంటాం, అది ఒక హ్యాంగర్, ఇంట్లో ఉంటే హ్యాంగర్. మరి అదే హ్యాంగర్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం ఏరోప్లేన్స్. ఓకే, ఏ ప్లేస్ ఫర్ హౌసింగ్ ఏరోప్లేన్స్. సో ఏరోప్లేన్స్ ఎప్పుడు రన్నింగ్లో ఉండవు, అది కూడా ఒక ప్లేస్లో పెట్టాలా, దాన్ని క్లీన్ చేసుకోవాలా, దాన్ని కూడా పరికరాలు చూడాలా. ఎక్కడైతే ఏరోప్లేన్స్ ఉంచుతారు ప్లేస్ ఉంటుందో ఆ యొక్క ప్లేస్ ఏమంటామంటే మనం హ్యాంగర్ అంటాం. ఇంట్లో హ్యాంగర్ అయితే బట్టలు ఆరేసుకునే దానికి కూడా హ్యాంగర్ అంటాం. ఓకే, విమానాలు నిలిచి ఉంచే స్థలం. గ్రానరీ. సో పేర్లు మనకు గ్రానరీ అంటే గ్రానరీ గ్రామ్స్ తినేటివి అని గుర్తుపెట్టుకోండి. గ్రానరీ అంటే ధాన్యం. ఏ ప్లేస్ ఫర్ స్టోరింగ్ గ్రెయిన్స్. ఓకే, ఇవి మనం చూస్తే పల్లెటూళ్ళల్లో మన శనగలు పండిస్తాం, వడ్లు పండిస్తాం, వరి పండిస్తాం, అన్ని రకాల పంటలు పండిస్తాం. సో అవన్నీ కూడా మనం ఒక భద్రంగా స్టోరేజ్ చేస్తాం ఇంట్లో. ఓకే, ఆ యొక్క ప్లేస్ను స్టోర్ చేసే ప్లేస్ని ఏమంటామంటే మనం గ్రానరీ అంటాం. ఓకే, గ్రానరీ అంటే ధాన్యాగారం. మనం చూసినట్టయితే రాజుల కాలంలో కూడా మన కోటలకు వెళ్ళామనుకోండి, విజిట్ చేస్తే అక్కడ కూడా సపరేట్గా ధాన్యాగారానికి ఒక పెద్ద రూమే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రాజులకు ఆ యొక్క రాజులో ఉన్నటువంటి ఈ యొక్క సైనికులకు సరిపడా ఆహార పదార్థాలు ఇక్కడ దాచుకొని ఉంటారు అనమాట. దాన్ని ధాన్యాగారం అంటాం. నెక్స్ట్ డ్రే అంటే ఉడతలు ఉంచే ప్లేస్, ఉడతలు. స్క్విరల్స్ హోమ్. ఓకే, ఉడతల గూడు. దెన్ క్రీచ్ ఆర్ క్రీచ్ మీ ఇష్టం. ఓకే, ఇదేమంటే మనం పక్కన చూస్తూ ఉంటాం, మనం ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు పిల్లోడు ఉంటే పిల్లని మనం చూసుకోలేము, ఎందుకంటే మన ఇద్దరం డ్యూటీకి వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తారు, మన పిల్లని పక్కన స్కూల్లో మనం విడిచిపెట్టి వెళ్తాం. వాళ్ళు ఉంటాయి అంటే వాళ్ళు ఏమి మనం లేకున్నా కూడా మనం వచ్చేంత వరకు కూడా వాళ్ళు భద్రంగా వాళ్ళ పిల్లని చూసుకుంటారు, అన్ని సర్వీస్ వాళ్ళు చేస్తారనమాట. సో అటువంటి స్కూల్స్ని ఏమంటే మనం క్రీచ్ స్కూల్స్ అంటూ ఉంటాం. ఓకే, సో నర్సరీ వేర్ చిల్డ్రన్స్ ఆఫ్ వర్కింగ్ పేరెంట్స్ ఆర్ కేర్డ్ ఫర్ వైల్ దేర్ పేరెంట్స్ ఆర్ అట్ వర్క్. సో పేరెంట్స్ వర్క్లో ఉన్నప్పుడు ఏ స్కూల్ నర్సరీలో ఏదైతే ఉంటారో దాన్ని ఏమంటామని క్రీచ్ అంటాం. ఓకే, శిశువులను జాగ్రత్తగా ఉంచుకునే స్థలాన్ని ఏమంటాం, ప్రదేశాన్ని ఏమంటామంటే మనం క్రీచ్ అంటాం. సో హైవ్ అంటే తేనెగూడు, హ్యాంగర్ అంటే విమానాలు నిలిచి ఉంచే ప్రదేశము, ఇలాంటి ఇంట్లో కూడా. గ్రానరీ అంటే ధాన్యాగారం, డ్రే అంటే ఉడతగూడు, క్రీచ్ అంటే శిశువులను జాగ్రత్తగా ఉంచే ప్లేస్ని కూడా మనం క్రీచ్ అంటాం. దెన్ క్లాక్ రూమ్, కాన్వెంట్, మ్యూజియం, ప్రిజన్, హెర్మిటేజ్. ఓకే, చూస్తే ఇక్కడ క్లాక్ రూమ్ ఇది ఈజీగా కనుక్కోవచ్చు. మనం ఎక్కడైనా సరే టూర్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు మనం సపోజ్ మనం ఎక్కడ తిరుమలకి వెళ్ళాలి, అంత పెద్ద లగేజ్ ఎత్తుకుపోలేం, బస్ స్టాండ్లో ఒక క్లాక్ రూమ్స్ ఉంటాయి.
అక్కడ మనకి వస్తువులు పెట్టుకోవచ్చు, అంత రెంట్ పే చేసుకొని మళ్ళీ వచ్చి మనం మన డబ్బులు మన లగేజ్ మనం తీసుకోవచ్చు, అన్నెసరీ థింగ్స్ అన్ని కూడా. సో దట్ ఈజ్ రూమ్ ఈజ్ కాల్డ్ క్లాక్ రూమ్. అంటే ఏ ప్లేస్ ఫర్ లగేజ్ అట్ రైల్వే స్టేషన్. బస్ స్టాండ్లో కూడా ఉంటాయి మిత్రమా క్లాక్ రూమ్స్. దెన్ కాన్వెంట్ స్కూల్స్ అంటూ ఉంటాం మనం. కాన్వెంట్ స్కూల్స్ మీరు బాగా గమనించండి. ఇక కాన్వెంట్ స్కూల్స్ అన్నీ కూడా అది మిషనరీ స్కూల్సే ఉంటాయి. అక్కడ టీచ్ చేసే మేడమ్స్ కానీ సార్లు కానీ పెళ్లి కాని వాళ్ళే ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు అనమాట. సో వాళ్ళు ఏమంటాం మనం కాన్వెంట్ స్కూల్స్ అంటాం. ఇక్కడ కాన్వెంట్ అంటే రెసిడెన్స్ ఫర్ నన్స్. ఇక్కడ నన్ అంటే సన్యాసిని, సన్యాసుడు కాదు, సన్యాసినులు నివసించే ప్లేస్ కూడా మనం ఏంటంటే కాన్వెంట్ అంటాం. ఓకే, సన్యాసినులు నివసించే ప్రదేశాన్ని మనం నన్స్ అంటాం. మ్యూజియం ఇక్కడ మ్యూజియంలో ఏమంటే మనకు ఆర్కైవ్స్ అంటే ఏం చెప్పినాం, ఆర్కైవ్స్. ఓకే, విషయం మనకు ఆల్రెడీగా. సో చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి, దానికి తేడా గమనిస్తాం. ఓకే, చూస్తే ఇక్కడ ఆర్కైవ్స్. వాట్ ది ఆర్కైవ్స్? ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. ఓకేనా. సో గవర్నమెంట్ యొక్క రికార్డ్స్, పబ్లిక్ రికార్డ్స్ కానీ గవర్నమెంట్ రికార్డ్స్ని భద్రపరిస్తే అది ఆర్కైవ్స్. మరి ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ఇది మ్యూజియం. సో మ్యూజియం ఏం చేస్తామంటే పురాతనమైనటువంటి వస్తువులు, మనకు విలువైనటువంటి అంటే మన యొక్క చరిత్రను గుర్తుంచుకునే విధంగా, మన యొక్క తరతరాల వాళ్ళు గుర్తించే విధంగా ఎక్కడెక్కడ ఉంటే ఆయన నాశనం చేస్తారు కాబట్టి మనకు ఒకసారి భద్రపరుస్తాం. ఆ యొక్క శిలలు కానీ, బొమ్మలు కానీ, విగ్రహాలు కానీ, ఆ యొక్క ప్లేస్ ఏంటంటే మనం మ్యూజియం అంటాం. ఏ ప్లేస్ వేర్ ఏన్షియంట్ వర్క్స్ ఆర్ కెప్ట్. దెన్ ప్రిజన్ అంటే జైలు కదండి. ఏ కన్విక్ట్ లివ్స్ ఇన్. ఓకే, అంటే ఒక అపరాధం చేసిన వాడు, తప్పు చేసిన వాడు నివసించే ప్లేస్ ఉంటాం, పెట్టే ప్లేస్ మనం ప్రిజన్ అంటాం. దెన్ హెర్మిటేజ్ అంటే హెర్మిట్ అంటే ఎవరు, సన్యాసులు నివసించే ప్లేస్ ఏమిటంటే హెర్మిట్స్ అంటాం. దెన్ క్లాక్ రూమ్ అంటే వస్తువులను భద్రపరిచే గది. కాన్వెంట్ అంటే సన్యాసులు నివసించే ప్లేసు. మ్యూజియం అంటే పురాతన వస్తువులను భద్రపరిచే స్థలం. ప్రిజన్ అంటే జైలు, ఖైదులను ఉంచే స్థలం. దెన్ హెర్మిటేజ్ అంటే సన్యాసులు యొక్క ఆశ్రయాన్ని మనం ఏమంటామంటే, ఆశ్రమం ఏమంటామంటే మనం హెర్మిటేజ్ అంటాం. దెన్ పెన్, బర్రో, క్యాస్టల్, క్యాటేజ్, క్యారవాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. పెన్, బర్రో, క్యాస్టల్, క్యాటేజ్, క్యారవాన్. చూస్తే ఇక్కడ పెన్ అంటే రాసి పెన్ అనుకోండి మిత్రమా, రాసి పెన్ను కాదు. గొర్రెలను మనం ఒక చోట ఉంచుతాం, గొర్రెలను. ఆ యొక్క ప్లేస్ ఏమంటామంటే మనం పెన్ అంటాం. అంటే ఏ షీప్ లివ్స్ ఇన్. షీప్ గొర్రెల మంద. బర్రో అంటే మీ కలుగు అంటే బొక్క, బొరియా, బర్రో. దాంట్లో ఏమంటే మనకు ర్యాబిట్స్ ఉంటాయి. ర్యాబిట్ లివ్స్ ఇన్. దెన్ క్యాస్టల్ మనం అంటూ ఉంటాం గాలిలో మెడలు కట్టద్దు అంటారు, అంటే దానికి క్యాస్టల్. ఏ నోబుల్ మ్యాన్ లివ్స్ ఇన్. గొప్ప వ్యక్తి, రాజులు నివసించే ప్లేస్ అంటే మనం క్యాస్టల్స్ అంటాం. కాటేజ్. సో కాటేజ్లో మనం ఎక్కడైనా సరే ఒక చిన్న పట్టణానికి పోయినప్పుడు నైట్ మనం స్టే చేయాలి. స్టేజ్ అంటే లాడ్జింగ్ చాలా డబ్బులు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేసి మనం కాటేజ్కి వెళ్తాం. అంటే అందరూ ఓపెన్గా చాలా తక్కువ డబ్బులకి మనం అక్కడ నివసించచ్చు అనమాట. ఆ యొక్క ప్లేస్ అంటే మనం కాటేజెస్ అంటాం. లేకుంటే రైతు నివసించే ప్రదేశాన్ని కూడా మనం ఏమంటామంటే కాటేజ్ అంటాం. దెన్ క్యారవాన్, ఇది ఒక బండి అనమాట. జిప్సీలు నివసించేది ఇది ఒక గుర్రపు బండి. క్యారవాన్ అంటే ఒక గుర్రపు బండి, దాంట్లో జిప్సీలు ఒక ప్లేస్ ఒకసారి పోతూ ఉంటారు అనమాట. సో పెన్ అంటే ఏమండి గొర్రెలు లేదా నివసించే ప్రదేశం. బర్ర అంటే కలుగు అంటే బొరియా, ఏది ఇక్కడ ర్యాబిట్ నివసిస్తుంది. క్యాస్ట్ అంటే మీ మేడ అంటే కోట, ఇక్కడ ఎవరు నివసిస్తాడు, నోబుల్ మ్యాన్ నివసిస్తాడు. క్యాటేజ్ అంటే రైతు నివసించే ప్రదేశం లేదా కుటీరాన్ని కాటేజెస్ అంటాం. దెన్ క్యారవాన్ అంటే ఏమంటే జిప్సీలు నివసించే ప్రదేశాన్ని మనం క్యారవాన్ అంటాం. మరి క్యారవాన్ అంటే నివాసానికి అనువైనటువంటి గుర్రపు బండిని మనం క్యారవాన్ అంటుంటాం. అది ఒకసారి వెళ్ళిపోతూ ఉంటుంది. దెన్ వెబ్, హోలు, దెన్ ప్రిస్బిటరీ. ఓకే, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది ప్రిస్బిటరీ. మ్యాన్సన్, ఈరీ. చూస్తే ఇక్కడ వెబ్. సో వెబ్ జోన్ అంటే సాలెగూడు మనం వెబ్ అంటే సాలెగూడు అంటే మీ స్పైడర్ లివ్స్ ఇన్. అక్కడ స్పైడర్ నివసిస్తుంది, సాలెగూడు నివసిస్తాడు. హోల్ అంటే బొరక కదండి. ఏ మౌస్ బొర్రలు ఏముంటుంది, మౌస్ ఎలుక నివసిస్తుంది, బొరియా. దెన్ ప్రిస్బిటరీ. సో ప్రిస్బిటరీ అంటే ప్రీస్ట్ అంటే మత బోధకుడు. సో మత బోధకుడు నివసించే ప్రదేశం మనం ప్రిస్బిటరీ అంటాం. మ్యాన్సన్ అంటే నైట్ నివసించే ప్రదేశం. నైట్ అంటే వీరుడు, గొప్పవాడు, సూర్యుడు అంటాం మనం. రౌతు, బంటు ఏదైనా కావచ్చు, వాళ్ళు నివసించే ప్రదేశం మనం మ్యాన్సన్ అంటాం. ఈరీ అంటే ఈగల్ లివ్స్ ఇన్. ఈగల్ అంటే మీరు
సో గద్దను చూస్తే మనకు చాలా భయం వేస్తుంది. భయం ఇంత పెద్ద గద్దన ఏదో జరుగుతుంది ఆపదంటే సో వింతైనటువంటి అనే భయం పుట్టించినటువంటి మీనింగ్ కూడా మనం ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ వెబ్ అంటే వెబ్ మీన్స్ సాలిగోడు, ఏ స్పైడర్ లివ్స్ ఇన్. హోల్ అంటే బొరక, ఏ మౌస్ లివ్ ఇన్ బొరియా. ప్రిస్బిటర్ అంటే పూర్వాశ్రమం. మ్యాన్సన్స్ అంటే భవనము లేదా సౌధం, భవనము లేదా సౌధం లేదా కోట. ఈరి అంటే గద్ద నివసించే ప్రదేశం. ఇంకా మీనింగ్ అంటే వింతైనటువంటి అని అర్థం, భయం పుట్టించేటటువంటిది అని అర్థం. దెన్ అబాటైర్, బరాక్స్, అబ్జర్వేటరీ, ఆర్సెనల్, డెన్, ఎలిసిజం, దెన్ రిజర్వాయర్. సో దీనిలో కూడా పదాలు మనకు చాలా తెలిసిన పదాలు ఉన్నాయి మిత్రమా. చూస్తే అక్కడ అబాటైర్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, అబాటైర్. సో అబాటైర్ అంటే మనం సండే వెళ్తూ ఉంటాం, పొట్టెల మాంసము ఓకేనా, మేక మాంసం అనేసి. సో అక్కడ పోతే అక్కడ అన్ని రకాల జంతువులను నరుకుతూ ఉంటారు, మాంసం కొడుతూ ఉంటారు. ఆ యొక్క ప్లేస్ని ఏమంటామంటే మనం అబాటైర్ అంటాం. అంటే వధశాల, జంతువులను వధించే ప్లేస్, జంతువులు నరికే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే అబాటైర్ అంటాం. ఏ ప్లేస్ వేర్ అనిమల్స్ ఆర్ కిల్డ్, ఏ ప్లేస్ వేర్ అనిమల్స్ ఆర్ కిల్డ్ ఫర్ ఫుడ్. దేని కొరకు ఇదే, ఫుడ్ కొరకు అనిమల్స్ను కట్ చేసేది, అనిమల్స్ను కిల్ చేసే ప్రదేశాన్ని మనం ఏమంటాం అబాటైర్ అంటాం. దెన్ బరాక్స్, రెండోసారి అవడం ఇది. సో బరాక్స్ అంటే మనకి సోల్జర్స్ నివసించే ప్లేస్ మనం బరాక్స్ అంటాం. బిల్డింగ్ వేర్ సోల్జర్స్ ఆర్ లివ్, బిల్డింగ్ వేర్ సోల్జర్స్ ఆర్ లివ్డ్ ఈజ్ కాల్డ్ బరాక్స్. దెన్ అబ్జర్వేటరీ, మనం అబ్జర్వేటరీ అంటే మనం ఏదైనా తిరుపతి కానీ లేకుంటే హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ పోయినప్పుడు కొన్ని అబ్జర్వేటరీస్ ఉంటాయి. అంటే అక్కడ పోయినా అనుకోండి, ఈ యొక్క భూమి ఎట్లా ఉంది, సూర్యచంద్రులు ఏ విధంగా పోతున్నాయి, మాకు కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తారనమాట. సో అబ్జర్వ్ చేసే ప్లేస్, ఓకే, అబ్జర్వేటరీ. ఏ ప్లేస్ ఫర్ అబ్జర్వింగ్ అండ్ స్టడింగ్ ద స్టార్స్, వెదర్ ఎక్సెట్రా ఇస్ కాల్డ్ అబ్జర్వేటరీ. అబ్జర్వ్ చేసే ప్రదేశం, ఖగోళ ప్రయోగశాల. ఆర్సనల్. సో ఆర్సనల్ అంటే ఆయుధాలన్నీ కూడా ఉంచే ప్లేస్. సో ఆయుధాలను మనం ఎక్కడ ఉంచుతాం, మందుగుడు సామాగ్రి, ఆయుధాలు, తుపాకులు అన్నీ ఎక్కడ ఉంచుకుంటామో ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే మనం ఆర్సనల్ అంటాం. సింపుల్గా చెప్పండి, ఆయుధశాల. ఏ ప్లేస్ ఫర్ అమ్యునిషన్ అండ్ వెపన్స్. సో అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి, వెపన్స్ అంటే ఆయుధాలను కానీ మందుగుండు సామాగ్రిని కానీ ఉపయోగించే ప్లేస్ని ఏమంటామంటే మనం ఆర్సనల్ అంటాం. సో డెన్ అంటే గుహ, తెలుగులో అంటే గుహ అంటాం. అంటే ఈ గుహలు ఏం నివసిస్తాయి, లయన్ నివసిస్తుంది, లయన్ టైగర్ నివసించే ప్లేస్ మనం డెన్ అంటాం. దెన్ ఎలిసిజం, ఏమంటే ప్లేస్, ఓకే, ప్లేస్. ఎలిసి అంటే ఎలైట్ అని గుర్తుపెట్టుకుని. ఎలైట్ అంటే ఎలైట్ అంటే గొప్ప వాళ్ళు నివసించే ప్లేస్ అని ఎలైట్ అంటారు. సో గొప్ప అంటే ధనికులు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు నివసించే ఇంటిని ఏమంటామంటే మనం ఎలైట్ అంటాం. అట్లా గుర్తుపెట్టుకుంటే మీరు మరి అంటామంటాం, బా ఇంద్రలోకం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, అద్భుతంగా ఉంటుంది, స్వర్గం రా అంటాం. అది ఏ లోకం, అది ఇంద్రలోకం. ఇంద్రలోకం అంటే ఇంద్రుడు నివసించే ప్లేస్. ఎట్లుంటాడు, చాలా ఆనందంగా వివరిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఎలిసిజం అంటే ఏం గుర్తుపెట్టుకోండి, ఎలైట్ గుర్తుపెట్టుకోండి. ఎలైట్ అంటే ధనికులు అని గుర్తుపెట్టుకోండి. ఇజం అంటే ఇంద్రలోకం. ఇంద్రలోకం అంటే ఏ ప్యారడైజ్ అంటే స్వర్గం. సో మనందరూ కోరుకునేది, బా మంచి పనులు చేస్తే స్వర్గాన్ని పోతాం రా, అది ఎంజాయ్ చేసుకున్నట్టు ఉంటాం. కానీ ప్యారడైజ్ అంటే స్వర్గం. ప్యారడైజ్ విత్ పర్ఫెక్ట్ బ్లిస్ అంటే ఆనందం. అంటే స్వర్గంలో మనం ఆనందం పొందుతూ ఉంటాం కదా, అదనమాట. రిజర్వాయర్ అంటే వాటర్ను నిల్వ చేసే ప్లేస్ కదా, ఓకే. ఏ ప్లేస్ వేర్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్, దట్ ఈస్ కాల్డ్ రిజర్వాయర్. అంటే ఏంటంటే జలాశయం అంటాం. ఇక మనం గమనించాల్సింది ఇక్కడ ప్యారడైజ్ ఉంది కదండి. సో ప్యారడైజ్ అంటే స్వర్గం. ఇక్కడ ఒక బుక్లు చాలా ఇంపార్టెంట్ బుక్స్ అని, జీకే పరంగా చాలా ఇంపార్టెంట్. ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, ప్యారడైజ్ రీగెయిన్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు. సో ప్యారడైజ్ లాస్ట్ అంటే స్వర్గం పోయింది అంటే అన్నీ కూడా నా కష్టాలు నష్టాలే ఉన్నాయి. సో దాన్ని రాసింది ఎవరంటే జాన్ మిల్టన్. అదేవిధంగా తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఆయన ఇంకో బుక్ రాశాడు, దట్ ఈస్ కాల్డ్ ప్యారడైజ్ రీగెయిన్డ్ అని బుక్ రాశాడు. ప్యారడైజ్ అంటే నాకు తిరిగి స్వర్గం పొందిన, స్వర్గం నాకు వచ్చింది తిరిగి, ఫస్ట్ స్వర్గం పోగొట్టుకున్నా, తర్వాత తిరిగి నా స్వర్గం వచ్చింది. ఈ రెండు పుస్తకాలు రాసింది ఎవరంటే జాన్ మిల్టన్. మనకు ఇది ఒక లిటరేచర్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. దాదాపు 1670s బుక్ అని రాయడం జరిగింది అనమాట ఇది, ఓకే. ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్, ఈ రెండు పుస్తకాలు రాసింది ఎవరంటే జాన్ మిల్టన్. సో జాన్ మిల్టన్ అని ఆయన ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్ అనే రెండు పుస్తకాలు రాయడం జరిగింది. చూద్దాం మరి. సో అబాటైర్ అంటే వధశాల. బరాక్ అంటే సైనికులు నివసించే ప్రదేశం. సో అబ్జర్వేటర్ అంటే ఖగోళ ప్రయోగశాల. దెన్ ఆర్సెనల్ అంటే ఆయుధశాల. డెన్ అంటే గుహ.
దెన్ ఎల్విసిజం అంటే ఏమి ఓకే ఎల్వి కదా ఎల్ఈ ఓకే ఎలిసిజం అంటే ఏమండి ఇంద్రుడు నివసించే ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ఇంద్రలోకం. సో రిజర్వాయర్ అంటే ఏమంటే జలాశయం. ఓకే జలాశయం. ఇవి మిత్రం ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు రాబోయే ఎగ్జామినేషన్స్ ఇది వండర్ఫుల్ మనకు పనికొస్తాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పదాలకి స్పెషాలిటీ ఏమంటే ఇది ఇంగ్లీష్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ పనికొస్తుంది. అదేవిధంగా రీజనింగ్లో మనకి సిమిలారిటీస్ అయితేనేమి ఆడ్ మ్యాన్ అవుట్ అయితేనేమి ఓకే సో డిఫరెంట్ వన్ సో అటువంటి వాటిలో ఇవన్నీ కూడా ఎక్సలెంట్ మనకు పనికొస్తాయి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. సో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితేనేమి తెలంగాణ హైకోర్టుకి అయితేనేమి డిస్ట్రిక్ట్ కోర్టులకు అయితేనేమి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ మనకి పనికొస్తాయి. సో మన యొక్క టర్నింగ్ పాయింట్ వీళ్ళకి మన యొక్క ఉత్తమ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ నందు ఈ విధంగా మీకు టీచ్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం మనకి ఆన్లైన్ బ్యాచ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఉత్తమ్ అకాడమీ లింక్ ఉంది. సో క్లిక్ చేసి మనకి కోర్సు మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాస్ట్ 1500 రూపీస్ అనమాట. తెలంగాణ హైకోర్టు కాస్ట్ 300 రూపీస్ అనమాట. సో మరి మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే ఇదే విధంగా మన దగ్గర క్లాసెస్ ఉంటాయన్నమాట. అత్యద్భుతంగా మీకు ఈ విధంగా నేర్పిస్తాం. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీరు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి. సో ఒకవేళ ఆన్లైన్ మీరు రాలేము కడపకు అనుకునే వాళ్ళు మనకి ఆన్లైన్ కోర్సు మీకు పర్చేజ్ చేయండి ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి. సో మిగతా వాళ్ళకంటే ద బెస్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు మనకి ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చూడండి. అన్నీ 1 by 1 అప్డేట్ చేస్తూ ఉన్నాం. పాతని మనం పెట్టాం అందులోగా అన్ని డంప్ చేసి మనం పెట్టాం. మన పని అది కాదు. సో నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దానికి రిలేటెడ్గా గతంలో ఏదో జరిగినాయి అవన్నీ కూడా మీకు 1 by 1 చేసుకుంటూ మీకు అత్యద్భుతంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం అవసరమో అవే పెడతాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా కొంచెం బియాండ్ ఆలోచించి ఈ బిట్స్ కూడా అడుగుతారనే ఉద్దేశంతో అట్లా కూడా తీసుకుని మీకు చెప్తాను అనమాట. అందుకని మాకు ఉంది అనేసి చెత్త చెదరం టూర్ చేసి మీ మైండ్లోకి తోచే అలవాటు మాకు కాదనమాట. ఓకే మిత్రమా. సో మీకు నచ్చితే కోర్స్ 10 మందికి చెప్పండి. మనకి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ కూడా కమెంట్ చేయండి, లేకుంటే డైరెక్ట్గా మీరు కాల్ కూడా చేయండి. థ్యాంక్ యూ.